క్రీస్తు రాకడను గూర్చి ఇదిగో ఇది దేవుడు మాకు బయలుపరిచిన సత్యం కాదనే వాళ్ళు ఉన్నారా? రండి మాతో చర్చించండి. మీ బోధనైనా మార్చుకోండి, లేకపోతే మా బోధ ఎందుకు తప్పో మాకు చెప్పి ఒప్పించండి. నువ్వు అలాగే చెప్పుకుంటూ నేను ఇలాగే చెప్పుకుంటూ కడపూరం రోగేదాకా ఉండకూడదు. సత్యం నీ దగ్గర ఉంటే నేను నేర్చుకుంటాను, లేదు నా దగ్గర ఉందని ఒప్పుకుంటే నువ్వు నేర్చుకో. ఒప్పుకోవడం చేత కాకపోతే నన్ను ఒప్పించు. ఏది కాకపోతే నీకు యథార్థత లేదు అని నీ అనుచరులందరికీ నేను చెప్పి నీకు అసలు స్థానం లేకుండా చేస్తాను. నువ్వు వేదాంత పండితుడైతే నేను వేదాంత పండితుడిని, నువ్వు రౌడీవైతే నేను కూడా పరిశుద్ధ రౌడీని. సిలువ మోయటం తెలుసు, సిలువ పైకి ఎక్కటం తెలుసు, అవసరమైతే తాళ్లతో కొరడాలు పేని కొరడా జొలిపించి దేవాలయాన్ని శుద్ధి చేయడం కూడా మాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు పోలిక అంటే వీడు డైరెక్ట్గా మరి సిలువ మీదకి వెళ్ళమంటాడు. ఎందుకో యేసు పోలిక అంటే ముందు ఓలివల కొండ మీదకి ఎక్కేది లేదు, ఏమండి రూపాంతర కొండ ఎక్కేది లేదు, యెరూషలేము దేవాలయంలో దొంగలందరినీ పారద్రోలేది లేదు, ప్రార్థన లేదు, సత్య ప్రత్యక్షం లేదు, ప్రజలను ఆదరించేది లేదు, ఓదార్చేది లేదు. అందరూ సిలువ మీద యేసులాగా ఉండాలి. ఎందుకు? వీళ్ళ పాపాలను ఖండించకుండా ఉండడానికి. వీళ్ళ అక్రమాలను మనం ఖండిస్తూ ఉంటే వాళ్లకు ఎటు పాలుపోక బాబు యేసు పోలికలో నీవు ఉండమని సిలువ మీదకి ఎక్కించేస్తున్నారు. నన్ను సిలువ మీదకి ఎక్కించాలని సరదా నీకుంటే ఉండొచ్చు, కానీ సిలువ మీదకి ఎక్కక ముందు ఒక్కసారైనా సరదాగా కొరడా పట్టుకుందామనే సరదా నాకుంది. ఎందుకంటే అది వాక్య ప్రకారం కాబట్టి. నేను 100 మంది బోధకులను అడిగాను, సిలువ మీద వ్రేలాడిన యేసులాగా మాత్రమే మనం ఎందుకు ఉండాలి, యెరూషలేము దేవాలయంలో యేసులాగా మనం ఎందుకు ఉండొద్దు అంటే అండి మరి మీరు ఎలాగైతే మరి మా వీపులు పగిలిపోతాయి కదండి. మేమే కదా దొంగలు, దేవుని ఆలయాన్ని దొంగలుగా చేసింది మేమే కదా, మా వీపులు చిట్లిపోతాయి. అందుకని మీరు కోపం తెచ్చుకోకండి, సిలువ మీద యేసులాగా ఉండడు. వీడేమో యెరూషలేము దేవాలయాన్ని వ్యాపార పిల్లుగా చేశాడు, నేనేమో సిలువ మీదకి ఎక్కాలట. ఆ పప్పులే ఉడకవని చెప్పాను. దేవుని సమయం వచ్చినప్పుడు సిలువ మోస్తాము, సిలువ మీదకి ఎక్కుతాం. కానీ నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగా చేశారు, చూశారు, దాన్ని మాత్రం సహించేది లేదు. కొరడా పట్టుకోవాల్సిందే. ఆ కొరడాయే 8 గ్రంథాల రూపంలో ఈనాడు సత్య సంబంధుల చేతికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.